వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. 3 ఐటమ్స్. ఈ 3 ఐటమ్స్ మీరు మిక్స్ చేసుకొని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీ నరాల బలహీనత ప్రాబ్లమ్ పోతుందంట. సో, అసలుకి ఈ రెమెడీ ఏంటి? ఈ రెమెడీని ఎప్పుడెప్పుడు మనం ఫాలో అవ్వాలి? ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ నేచురోపతి డాక్టర్ షగుప్తా గారు. అసలుకి ఈ రెమెడీ ఏంటో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మ్యామ్, 3 ఐటమ్స్ పాలన్నారు. ఇంకేదో 2 ఐటమ్స్ చెప్పారు. అసలుకి ఈ 3 ఐటమ్స్ మిక్స్ చేసి ఇది రెగ్యులర్‌గా ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? ఎలా మిక్స్ చేసుకోవాలి? మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. బేసికల్లీ విటమిన్ బి12 డెఫిషియన్సీ గానీ, కాల్షియం డెఫిషియన్సీ గానీ, ఐరన్ డెఫిషియన్సీస్ వల్ల మనకి టైప్స్ ఆఫ్ నరాల బలహీనతలొస్తాయి. కొంతమందికి చేతుల దగ్గర తిమ్మిర్లొచ్చాయనుకోండి, వాళ్ళకి మెడ నొప్పి ఉంది అన్నట్టు. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు దాన్ని. అలా ఏదైనా సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే, మనం సర్వైకల్ పాయింట్ దగ్గర ఏదన్నా వర్టిబ్రాస్ దగ్గర ఏదన్నా ఇష్యూ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ తిమ్మిర్లొస్తాయి. సో, ఆ తిమ్మిరి కూడా మనం కంగారు పడిపోతుంటాం. ఎందుకొస్తుంది అని చెప్పేసి. బేసికల్లీ అక్కడ తిమ్మిరొచ్చిందంటే మేబీ నెక్‌లో ఏదైనా ఇష్యూ ఉందని చెప్పేసి మనం అవగాహన చేసుకొని దాంట్లో బట్టి మనం కాల్షియంకి సంబంధించిన ఫుడ్‌లు మనం తీసుకుంటామనమాట. సో, ఈ కాంబినేషన్ ఎలాంటి టైప్ ఆఫ్ నరాల బలహీనత ఇప్పుడు బాడీ మనం 2 నిమిషాలు కూర్చొని లేచిన వెంటనే కాళ్ళల్లో గానీ, చేతుల్లో గానీ తిమ్మిరి పట్టేసినట్టు అనిపిస్తుంటది. అలాంటివి ఉండే వాళ్ళలో కూర్చున్న లేచిన వెంటనే తిమ్మిరి పడిందనుకోండి, అలాంటి వాళ్ళలో షుగర్ లెవెల్స్ ఉన్నాయేమో, లేదంటే షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్స్ హై అవుతున్నాయేమో, అలాంటి వాళ్ళలో కూర్చున్న క్షణం లోపల లేచిన వెంటనే పట్టేసినట్టు వస్తుంటది అలాంటి వాళ్ళు. లేదు అరికాళ్ళలో మంటలు గానీ, అరికాళ్ళలో తిమ్మిరి గానీ, ఏదో గుచ్చుకున్నట్టు అనిపించడం, ఏదేమన్నా చీమ కుట్టినట్టు అనిపించడం అలాంటివేమన్నా ఉన్నాయనుకోండి, వాళ్ళకి విటమిన్ బి12 డెఫిషియన్సీ అనమాట. ఈ టైప్స్ ఆఫ్ ఇప్పుడు మనం బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా కొంతమందికి నరాలు వీక్‌నెస్ అవుతుంటాయి. వీక్‌నెస్‌లో షేక్ అవుతూ ఉంటాయనమాట. ఆ టైప్ ఆఫ్ నరాల బలహీనతలుంటాయి. అంటే ఇవన్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఎందుకొస్తాయంటే కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల. అందులో స్పెసిఫికల్లీ మనం మాట్లాడుకుంటే కొద్దిగా విటమిన్ బి12 అనేది కంపల్సరీ. విటమిన్ బి12 గానీ, డి విటమిన్ గానీ, ఐరన్ గానీ సప్లిమెంట్స్ ప్రాపర్‌గా మనం తీసుకుంటున్న ఫుడ్‌లో అబ్జార్ప్షన్ కెపాసిటీ లేకపోవడం వల్ల అంటే దానికి సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్ మనం తీసుకుంటుంటాం. కానీ మనకి అబ్జార్ప్షన్ కెపాసిటీ లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయన్నమాట. ఓకే మ్యామ్. ఇప్పుడు మనం చెప్పే జ్యూస్ మిల్క్. నేను మాక్సిమం మిల్క్ తాగని వాళ్ళు ఆల్మండ్స్ తెప్పించుకోండి. 4, 5 ఆల్మండ్స్ పొద్దున్న నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోండి. దాంతో వచ్చిన మిల్క్ కూడా ఇలాగే మంచిగా మిల్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే మనమైతే మ్యామ్. మనం ఆవు మిల్క్ తీసుకున్నాం. ఇలా మిల్క్ తీసేసుకొని దీంట్లో ఓకే మ్యామ్. వెరీ ఇంపార్టెంట్ పంకిన్ సీడ్స్. పంకిన్ ఓకే. సీడ్స్‌లో గుడ్ ఫ్యాట్ ఉంటది. మనకి ఒకటి మెయిన్ థింగ్ ఇంకోటేంటంటే అండి, నరాల బలహీనతకు గానీ, కొంతమంది వెయిట్ హెవీగా ఉండి లేచినా, కూర్చున్నా అక్కడ మొబిలిటీ లేకపోవడం వల్ల కూడా వచ్చే నరాల బలహీనత కొంతమంది వెయిట్ వల్ల కూడా వస్తుంటాయి. ఆ ఓకే మ్యామ్. వెయిట్‌ని తగ్గించడమే కాకుండా మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించి, ఓకే ఆ మ్యామ్. జాయింట్స్ మధ్యలో మంచి లూబ్రికేషన్ ఉన్న ఒక ఫ్లూయిడ్ ఫార్మ్ అవుతది. ఆ ఫ్లూయిడ్‌ని ఫార్మ్ చేసి ఓకే మ్యామ్. హెల్తీగా, యాక్టివ్‌గా ఉండడానికి యూజ్ అయ్యే ఓకే మ్యామ్. తక్కువ ఫ్యాట్స్, మంచి క్యాలరీస్, మంచి న్యూట్రిషన్ ఉన్న మనం తీసుకుంటే అవి మనం పంకిన్ సీడ్స్ అంటామనమాట. ఓకే మ్యామ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ పిస్తా. ఓకే మ్యామ్. పిస్తాలో విటమిన్ బి12 ఎక్కువ ఉంటదనమాట. సో, ఇది ఈ కాంబినేషన్స్ అవి తీసుకోవడం వల్ల పాలల్లో కాల్షియం, దీంట్లో ఓకే మంచి గుడ్ ఫ్యాట్ ఉంటది. మంచి క్యాలరీస్ ఉంటాయి. పిస్తాలో విటమిన్ బి12 అవన్నీ ఉంటాయి. బికి సంబంధించినవి. ఈ 3 కాంబినేషన్‌లు ఎప్పుడైతే తీసుకోవడం స్టార్ట్ చేస్తామో మంచిగా హెల్తీగా తాగిన వెంటనే ఇంకా చాలు ఒక మీల్ ఫినిష్ చేసినంత ఫీల్ అవుతది. ఓకే మ్యామ్. మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి బదులు ఒక గ్లాస్ మిల్క్‌తో పాటు ఈ కాంబినేషన్ తీసుకున్నామంటే చాలింకా. బ్రేక్‌ఫాస్ట్ కూడా వద్దు. ఎందుకంటే కడుపు నిండితే మనం కూడా తినం. ఓకే మ్యామ్. కడుపు నింపి కొద్దిగా యాక్టివ్‌గా, హెల్తీగా మంచి క్యాలరీస్‌తో మంచి అంటే లైక్ బాడీలో న్యూట్రిషియస్‌గా ఫార్మ్ అయ్యి కాల్షియంకి కాల్షియం, విటమిన్ బి12కి విటమిన్ బి12, గుడ్ ఫ్యాట్‌కి గుడ్ ఫ్యాట్ ఈ 3 కాంబినేషన్ ఇంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి. నరాల బలహీనతనైతే ఒక గట్టిగా అంటే నరాలకు శక్తినిచ్చి ఆ ప్రాబ్లమ్ నుంచి బెస్ట్ బయటపడేస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. మేడం మనం ప్రిపేర్ చేసుకుందాం మేడం. చేసేసుకుందామండి. ఓకే సో, మ్యామ్. మనం ఒక గ్లాస్ మిల్క్ తీసేసుకున్నాము. ఓకే ఇలా మ్యామ్. నెక్స్ట్ ఫుల్ వేయాల్సిన పిస్తాను. అవసరం లేదు. కొద్దిగా వేసినా సరిపోతది మనకి. ఓకే మ్యామ్. సో, మనం పిస్తాని ఒలిచిపెట్టేసుకోండి. ఓకే మ్యామ్. బయట సాల్టెడ్ పిస్తాస్ దొరుకుతాయండి. సాల్టెడ్ పిస్తాస్ ఎప్పుడు కాంబినేషన్ ఆఫ్ మిల్క్ తీసుకోకండి. ఓకే మ్యామ్. ప్లెయిన్ పిస్తాస్ తీసుకుంటే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటది. ఓకే మ్యామ్. కొద్దిగా పంకిన్ సీడ్స్‌కి మనం జస్ట్ ఒక 1 స్పూన్ అంత వేసేసుకుంటాము. ఓకే మ్యామ్. లేదు అంటే టేస్ట్ కోసం వేసుకుంటే కొద్దిగా ఎక్కువ కూడా మేడం వేసుకోవచ్చు. పిస్తా ఎన్ని వేసుకోవాలి మేడం మామూలుగా? 7 తీసుకుంటే సరిపోతుంది. 7 సరిపోతాయి మనకి. ఓకే మ్యామ్. మోర్ దెన్ 7 అవసరం లేదు. సరిపోతాయండి ఇది. మేడం ఇలా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా! అసలుకు మాక్సిమం ఏందంటే మనం నరాల బలహీనతకైతే ప్రిపేర్ చేసుకుంటాం మేడం. ఇప్పుడు నరాల బలహీనత యాక్చువల్లీ మనం ప్రిపేర్ చేసుకుంది నరాల బలహీనత ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి.
నరాల బలహీనత ప్రాబ్లం ఎందుకు వస్తుంది మేడం యాక్చువల్లీ? బేసికలీ ఫిజికల్ యాక్టివిటీ లేక, మొబిలిటీ లేక. ఇప్పుడు ఒక ఓకే. మనిషి మూవ్‌మెంట్ ఉన్నాయనుకోండి, నరాలకి మంచి శక్తి వస్తది. మీరు తిన్న ఫుడ్ ఫుల్‌గా తినేసి కూర్చొనే ఉన్నారనుకోండి, దానివల్ల ఏమవుతదండి మొబిలిటీ లేదు. కింద నర్వ్స్ మాంసం ఇదంతా మజిల్ కిందనున్న నర్వ్స్‌కి కొద్దిగా మూవ్‌మెంట్ ఉంటే అది మంచిగా ఫ్లెక్సిబిలిటీగా తిరుగుతూ ఇటు అటు ఉంటాయి కాబట్టి రక్త ప్రసరణ బాగా అవుతది కాబట్టి ఆర్టరీస్ హెల్తీగా ఉంటాయి, వెయిన్స్ హెల్తీగా ఉంటాయి, నర్వ్స్ కూడా హెల్తీగా ఉంటాయి. ఓకే మ్యామ్. ఒకవేళ మొబిలిటీ లేకపోయినా గానీ, హెవీ వెయిట్ ఉండేవాళ్ళు గానీ, ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు గానీ, ఓకే సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉండేవాళ్ళు. కొంతమంది అసలు తింటే రైస్ తప్ప ఇంకే ఫ్రూట్, ఏ వెజిటబుల్స్, మిల్క్ తాగరు, ఏమి తాగరు. అలాంటి కండిషన్ వల్ల కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండ్ బికాస్ ఆఫ్ వెయిట్, బికాస్ ఆఫ్ ఈ ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్‌లో తీసుకునే వాళ్ళలో అండ్ ప్రాపర్ స్లీప్ లేని వాళ్ళలో కూడా ఎప్పుడైతే నిద్ర లేకపోతదో వాళ్ళలో ఓకే మ్యామ్. 70-80% వాళ్ళలో నరాల బలహీనత అనేది 99% కేసెస్ మనం చూస్తామనమాట. ఓకే మ్యామ్. ప్రాపర్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ యాక్టివిటీ ఉండాలి, టైంకి తినాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. వీటన్నిటిని ఉంటే మెయిన్ మన బాడీలో మజిల్స్ కంటే, ఆర్గాన్స్ కంటే ఆర్టరీస్, వెయిన్స్, నర్వ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే ఈ 3 ప్రాపర్‌గా ఉండంటే ఆర్గాన్స్ బావుంటాయి, సెల్స్ బావుంటాయి, టిష్యూస్ బావుంటాయి, ఆర్గాన్ సిస్టమ్ మొత్తం బావుంటదంట నేననమాట. ఓకే మ్యామ్. మనమైతే ఇది మిక్సీ పట్టుకుందాం మేడం. ఓకే మేడం. ప్రిపేర్ అయితే అయిపోయింది. ఇలా మనం ఆల్మండ్స్ అవి వేసాం కాబట్టి టేస్ట్ చాలా కొంచెం బావుంటది. చిక్కగా కూడా వచ్చినట్టుంది మేడం. మన పంకిన్ సీడ్స్, పిస్తా వేసాం కాబట్టి ఓకే మ్యామ్. తాగడానికి కూడా మంచిగుంటది. దీంట్లో కావాలంటే మీరు కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు. ఓకే బెల్లం మ్యామ్. వేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా పటిక బెల్లం వేసుకోవచ్చు. లేదు అంటే జస్ట్ ప్లెయిన్ తాటి బెల్లం దొరుకుతది. మజ్జిగేసుకొని తాగండి. ఓకే అసలు మ్యామ్. మీరు టీ, కాఫీస్‌కి అడిక్షన్స్ ఉంటాయి కదా! అవి కూడా వదిలేస్తారండి. నేనేమంటానంటే చాలా కేసెస్‌లో నేను పెద్దవాళ్ళలో నేను ఒక్కటి డయాగ్నోస్ చేశాను. టీ, కాఫీకి అడిక్షన్ ఉండే వాళ్ళకి కూడా నర్వ్స్ వీక్‌నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటది. ఓకే మ్యామ్. దాన్ని అడిక్షన్‌ని కంట్రోల్ చేయాలంటే ఇలా బాదంతో చేసుకున్న మిల్క్ అయినా పర్లేదు. లేదంటే నార్మల్‌గా ఇంటి దగ్గరలో మనకి మంచిగా ఆవు పాలు గానీ, ఇలాంటివి దొరికినా కూడా మన ఆవు పాలైతే ఇంకా బెస్ట్. తెప్పించేసుకొని దాంట్లో కొద్దిగా పిస్తా, కొద్దిగా పంకిన్ సీడ్స్ ఏసుకొని ఇలా మంచిగా చేసుకోండి. అండ్ కొద్దిగా బెల్లం వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటది. ఒక మీల్ స్కిప్ చేసినట్టు ఈవెన్ వెయిట్ లాస్ వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతదనమాట ఇది. వెయిట్ లాస్ ఉండేవాళ్ళు ఏ పడితే ఆ డైట్ ఫాలో అవ్వడం వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తుంటాయి. అలాంటివి కూడా రాకుండా ప్యూర్ న్యూట్రిషన్, హెల్తీ అండ్ పర్ఫెక్ట్ అవుతాయనమాట నర్వ్స్ అనేది. బెస్ట్ థింగ్ అనమాట ఇది. ఓకే మ్యామ్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. ఒక్కోసారి ఏం చేస్తారంటే అప్పటికప్పుడే మనకి వాటర్ మిలన్ సీడ్స్ అంట, పిస్తా అంటే దొరకవు కదా! ఈ రెండిటిని మిక్సీ పట్టేసుకోండి. సో, మనం ఎంత తీసుకుంటాం ఒక 100 గ్రామ్స్ అంత పిస్తా తీసుకున్నాం అనుకోండి. 150 గ్రామ్స్ అంత పంకిన్ సీడ్స్ తెప్పించుకొని మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసుకొని ఎప్పటికప్పుడు గోరువెచ్చని చేయించుకొని మిల్క్ దాంట్లో ఒక 1 స్పూన్ కలుపుకొని తాగండి. అండ్ అంటే ఆల్మండ్స్‌తో చేసుకున్న మిల్క్ అయితే హెవీనెస్ అనిపించవు కాబట్టి నైట్ టైమ్స్ గోరువెచ్చని మిల్క్‌లో ఈ పౌడర్‌ని కలుపుకొని తాగితే కూడా మంచి నిద్ర పడతదండి. ఓకే. నిద్రలేమి సమస్యతో కూడా క్లియర్ అయిపోతాం. ఐరన్ రిలేటెడ్ ఇష్యూస్‌తో కూడా క్లియర్ అవుతాయి. అండ్ బాడీ కూడా హెల్తీగా, యాక్టివ్‌గా ఉంటారు. వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతది. అండ్ స్పెసిఫికల్లీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే నరాల బలహీనత. ఇది 102% ఖచ్చితంగా డెఫినిట్‌గా యూజ్ అవుతది. రెగ్యులర్‌గా తీసుకోండి. హెల్తీగా ఉండండి. యాక్టివ్‌గా ఉండండి. అండ్ మీరు మిల్క్ తాగట్లేదు, ఇది తాగట్లేదు అని కూడా కాలేదు. మంచిగా కాల్షియం ఉంది ఇందులో. విటమిన్ బి12 ఉంది. పొటాషియమ్స్ ఉన్నాయి. అన్నీ సమపాలంలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నరాలకు కావాల్సిన ఒక మంచి ఒక ఒక శక్తి, ఒక ఎనర్జీ లాంటిది మనకి ఇది తీసుకోవడం స్టార్ట్ చేసిన వితిన్ స్పాన్ ఆఫ్ 15 డేస్ మనం తాగిన వెంటనే ఎవ్రీడే చేంజెస్ చూడొచ్చు. 15-20 డేస్‌లో ఈ డెఫిషియన్సీస్ కూడా క్లియర్ అయిపోయి ఇంకా యాక్టివ్‌గా ఉంటాం. ఈ బోన్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ నర్వ్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా మనం కాపాడుకోవచ్చనమాట. ఓకే మేడం. చూసారు కదండీ! ఇట్లా మేడం చెప్పినట్టు ఆహ్, పిస్తా అండ్ పంకిన్ సీడ్స్ మిల్క్‌లో కలుపుకొని, ఆవు పాలలో కలుపుకొని, మీరు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీ నరాల బలహీనత ప్రాబ్లమ్ నుంచి అయితే బయటపడొచ్చు అంటున్నారు. కంపల్సరీ ప్రయత్నించండి. కంపల్సరీ మీ ప్రాబ్లమ్ నుంచి అయితే మీరు బయటపడతారు. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం అయితే ఒక మంచి రెమెడీని అయితే మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే అండి.